దేశంలో ప్రస్తుతం పెద్ద ఎత్తున చర్చకు దారి తీసిన వాట్సాప్ యూజర్ నేమ్ ఫీచర్ విషయంలో కేంద్రం రంగంలోకి దిగింది. ఈ ఫీచర్ను భారత్లో లాంచ్ చేయొద్దని వాట్సాప్ మాతృ సంస్థ మెటాకు కేంద్రం నోటీసులు ఇచ్చింది. ఈ ఫీచర్పై పూర్తి వివరాలు ఇచ్చేందుకు మెటాకు కేంద్రం 3 రోజుల గడువు ఇచ్చింది. ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుంది, దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యవస్థలను ఏర్పాటు చేశారు అనే విషయాలు చెప్పాలని కేంద్రం కోరినట్లుగా సమాచారం. యూజర్ల వ్యక్తిగత గోప్యత వ్యవస్థను మరింత పటిష్టం చేసేందుకు యూజర్ నేమ్ ఫీచర్ను తెస్తున్నట్లుగా వాట్సాప్ మాతృ సంస్థ మెటా ఇటీవల ప్రకటించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే యూజర్లు కొత్త వారితో చాటింగ్ చేసే ఫోన్ నెంబర్లు పంచుకోవాల్సిన అవసరం ఉండదు. తమ అకౌంట్ యూజర్ ఐడి ఇస్తే సరిపోతుంది. అయితే భారత్ లాంటి దేశంలో ఈ ఫీచర్ కొత్త చెక్కులు తేవచ్చని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇది అనేక మోసాలకు దారితీసే అవకాశం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మోసాలు జరిగిన సందర్భంలో నిందితులు ఎవరో తెలుసుకోవటం ఈ ఫీచర్లో మరింత కష్టంగా మారుతుందని అనుమానిస్తున్నారు.